వారికి వేడి వేడి అన్నం వేసి కారప్పొడి వేస్తాను, అది తిని ఏం కారప్పొడో గెస్ చేయండి అన్నానండి. తిని టేస్ట్ అయితే భలేగా ఉంది, ఏం కారప్పొడి అని రివర్స్ లో నన్నే అడిగారండి. సరే పోని స్మెల్ చూసి చెప్పు అని కారప్పొడి ముక్కు దగ్గర పెడితే ఇంట్లో కాకరకాయలు ఉన్న విషయం గుర్తొచ్చి కాకరకాయ కారప్పొడి అన్నారండి మా వారు. మాయమ్మే మా నాయనే కాకరకాయ స్మెల్ వస్తుందా అని అడిగితే లేదు, కాకరకాయలు ఇంట్లో ఉన్నాయి కదా, కరెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పా అన్నారండి. చూడండి ఏంటి మాకు ఈ సోది అనుకోకుండా. ఇంతకి ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి. రొయ్యల కారప్పొడి అండి. ఎండు రొయ్యల పొట్టు ఉంటుంది కదా, దానితో చేసిన కారప్పొడి. డ్రై సీ ఫుడ్ స్మెల్ పడని వాళ్ళకైతే ఇంటికి తాళం వేసుకొని 4 లైన్లు దాటేంత వరకు స్మెల్ వస్తుంటుంది కదా, అంత స్మెల్ వచ్చే రొయ్యల కారప్పొడిని ఏం కారప్పొడో చెప్పలేకపోయాడండి మా వారు. దాన్ని బట్టి మీకేం అర్థమయ్యింది? సుకన్య రుచుల్లో మ్యాజిక్ ఉంటుందని కదా. అదేనండి, స్మెల్ లేకుండా నీట్ గా రొయ్య పట్టు కారప్పొడిని ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. అన్నట్లు మర్చిపోయాను, రొయ్యల కారప్పొడి ఉంటుందని, రొయ్య పొట్టు ఉంటుందని మీకు తెలుసా? తెలిస్తే ఒక్కసారైనా టేస్ట్ చేశారా? కామెంట్ చేయండి. ముందుగా రొయ్య పొట్టుని మీకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే తీసుకొని జల్లించుకోండి. పైన ఉండే ఇసుక రేణు అంతా సపరేట్ అవుతుంది. అలా పైన ఉన్న ఇసుక మొత్తం జల్లించుకున్న తర్వాత వాటర్ లో యాడ్ చేసి పిసికినట్లు, బాగా ఎక్కువ పిసికినట్లు చేయకుండా పైన పిసికినట్లు చేసినట్లయితే ఇసుక మొత్తం కిందకి డ్రై అయిపోతుంటుంది. అలాగా పైన ఉన్న రొయ్య పొట్టు మొత్తం తీసేసి మరో 2-3 టైమ్స్ ప్లెయిన్ వాటర్ లో వాష్ చేసుకున్నట్లయితే ఇసుక అనేది కొంచెం కూడా లేకుండా ఉంటుందండి. సో ఇసుక అస్సలు తినకూడదు కదా. సో ఇప్పుడు దీనిని మనం ఇలా వాష్ చేసుకున్న రొయ్య పొట్టని ఒక ప్లేట్ లో ఇలా పరిచినట్టు చేసుకొని తడిచిన రొయ్య పొట్టిని ఆరపెట్టుకోండి. మీకు టైం ఉన్నట్లయితే బయట ఎండలైనా ఆరపెట్టుకోవచ్చు. టైం లేదు అనుకుంటే కొంచెం ఉండొచ్చు కానీ ఎక్కువ నీళ్ళు అయితే ఉండకూడదండి. ఎందుకంటే రొయ్య పొట్టుని వేయిస్తాం కదా, సో వాటర్ తోనే వేయించినట్లయితే కడాయికి అంటుకుంటుంటుందండి. కొంచెం తడి చమ్మున్నా ఏం కాదు కానీ ఎక్కువ వాటర్ ఉండకుండా చూసుకోండి. సో దీనిని ఆరపెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పుల్ని యాడ్ చేసి ముందుగా అవి దోరగా వేయించిన తర్వాత దానిలోనే పచ్చిశనగ పప్పుని కూడా యాడ్ చేసి అవి కూడా దోరగా వేగిన తర్వాత దీనిలో మినపప్పుని, నువ్వుల్ని, అలాగే జీలకర్రని, అదే విధంగా ఎండు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ఇవి పూర్తిగా చల్లారడానికి ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో స్పైస్ కి తగ్గట్లుగా ఎండుమిర్చిని తీసుకొని అవి దోరగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి మాడిపోకుండా లైట్ గా వేగిన తర్వాత దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకోండి, వాష్ చేసుకున్నవి. కరివేపాకు రెమ్మల్ని వేయిస్తే వచ్చే స్మెల్ హాయిగా ఉంటుంది కదా. సో వీటిని కూడా చక్కగా వేయించుకొని అదే ప్లేట్ లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో మనం పూర్తిగా కడుక్కొని ఆరబెట్టుకున్న పొట్టు రొయ్యను తీసుకొని మాడిపోకుండా చేతితో నలిపితే పొడి పొడిలాడేంత వరకు వేపుకోవాలండి చక్కగా ఈ రొయ్య పొట్టుని. ఎంత శుభ్రంగా వాష్ చేసుకున్నప్పటికీ రొయ్య పొట్టు వేయించేటప్పుడు మాత్రం కన్ఫామ్ గా స్మెల్ వస్తుంటుందని, కానీ ఎక్కువ టైమ్స్ వాష్ చేసుకున్నట్లయితే కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది. కారప్పొడిని ప్రిపేర్ చేసిన తర్వాత అంతగా స్మెల్ రాకూడదు అని అనుకుంటే 60% మనం వేయించుకున్న దినుసులు, 40% మాత్రమే వేయించుకున్న రొయ్య పొట్టుని యూజ్ చేసినట్లయితే కొంచెం స్మెల్ ని బ్యాలెన్స్ చేసి స్మెల్ రాకుండా చేస్తుందండి. కారం పొడి అంతగా స్మెల్ అనిపించదు. సో రొయ్య పొట్టు కూడా చక్కగా వేగిందండి. ఇప్పుడు దీనిని కూడా పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేసుకొని అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా దినుసులన్నిటిని వేయించుకున్నాం కదా, మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసి, అయితే రొయ్య కారప్పొడి అనేది మీకు కొంచెం పలుకులుగా కావాలి అని అనుకుంటే కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. స్మూత్ గా కావాలంటే స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. స్మూత్ గా ఉంటేనే బాగుంటుందండి. సో వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ దినుసుల పౌడర్ లో నుండి సగం పౌడర్ పక్కన పెట్టుకొని సగం రొయ్య పొట్టును తీసుకొని మిగతా ఇవన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మిగతావి కూడా గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా పౌడర్ చేసుకోండి. రోట్లో నూరినట్లయితే ఇలా అక్కర్లేదు, మనం చిన్న మిక్సీ జార్ లో వేసుకున్నట్లయితే కారపొడి అనేది చక్కగా వస్తుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా కారపొడిని అయితే ప్రిపేర్ చేసుకోండి. సో అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే రొయ్య పొట్టు కారపొడి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలానే ట్రై చేయండి. అంతేనండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.